చింతామణితో ఛాలెంజ్ చేసి సింగరాజుని డబ్బులు అడగడానికి వెళ్లిన మీనాకి సింగరాజు డబ్బులు ఇవ్వడం చూసిన చింతామణి అయితే వద్దు ఇవ్వద్దు అని ఆపేయడంతో చింతామణి చంప పగలగొట్టిన సింగరాజు డబ్బుల్ని తీసుకువెళ్లి అక్కడ కట్టేసి ఆర్డర్ని దక్కించుకున్న మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక బాలు అయితే అందరి మీద డైలాగ్స్ వేస్తూ అలా నించుని ఉంటాడు. అప్పుడే రోహిణి వచ్చి ఇక బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులు అయితే ప్రభావతికి ఇచ్చేస్తుంది. ఏంటిది, నాకెందుకు ఇస్తున్నావు ఈ డబ్బులు అని ప్రభావతి అడగడంతో, అమ్మ బాబోయ్, మా అమ్మ డబ్బులు చూసి మొదటిసారిగా ఏంటివి నాకెందుకు ఇస్తున్నావు అని అడిగింది. అయ్యో బాబోయ్, నవ్వాలో ఏమో చేయాలో అర్థం కావట్లేదు అని బాలు అంటుంటే, రేయ్ నువ్వు ఆబు, ఎందుకు నాకిస్తున్నావు నువ్వు అని ప్రభావతి ఇక రోహిణిని అడిగేసరికి, అదేంటత్తయ్య, మీరే కదా చెప్పారు నేను పార్లర్లో సంపాదించిన డబ్బులు మీకు ఇవ్వాలని, అవే తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను అత్తయ్య అని ఇక రోహిణి అంటుంటే, నాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. ఎందుకు ఇస్తుందో ఎందుకు ఇవ్వట్లేదో నాకు బాగా తెలుసులే, అదంతా తెలియాల్సింది మీకే కదా అని ఇక బాలు అంటుంటే, ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రోహిణి అడుగుతుంది. ఏం మాట్లాడతాము, ఇక్కడ చూసే వాళ్ళందరికీ తెలుసు నువ్వు అసలు మా అమ్మకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావో ఏం చేస్తున్నావో ఇక్కడ చూసే వాళ్ళందరికీ తెలుసు, కానీ పాపం ఏమీ తెలియనట్టుగా ఉన్నారు అంతే కదా అనిక బాలు అంటుంటే, ఏంట్రా ఎందుకు ఇస్తుంది ఇప్పుడు రోహిణి డబ్బులు చెప్పు నువ్వు అని మనోజ్ అడుగుతాడు. ఇంకేముంది, అమ్మని కాకా పట్టడానికి. అమ్మ ఇప్పటిదాకా రోహిణిని షోరూమ్కి పంపలేదు, పార్లర్కి పంపట్లేదు, ఏదో కష్టం మీద పంపుతుంది ఆ డబ్బులు వస్తాయని. అదీ కాక రోహిణి చేసిన పనులన్నీ అమ్మ గుండెల్లో ఉండిపోయాయి. ఇప్పుడు తన డబ్బున్న మనిషి కాదు కాబట్టి, ఆ డబ్బులు నీకు తక్కువ కాబట్టి అమ్మ ఇప్పుడు అలా మూగగా ఉంది కదా, అమ్మని ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం చేయించి ఆ డబ్బులించి ఎలా అయినా సరే మళ్ళీ ముందుగా ఉన్నట్టుగా మారిపోదాము అన్నట్టుగా చేస్తుంది పాదరమ్మ. అది మీకు ఎవ్వరికీ అర్థం కావట్లేదేమో, నాకు మాత్రం బాగా అర్థమవుతుంది అని ఇక బాలు చెప్తుంటే, హలో బాలు, నువ్వు ఊహించుకున్నంత ఏం లేదు ఇక్కడ, అర్థమవుతుందా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అత్తయ్య గారు డబ్బులు ఇమ్మన్నారు కాబట్టి నేను తీసుకొచ్చి అత్తయ్య గారికి డబ్బులు ఇస్తున్నాను అంతే, అందులో నువ్వు ఊహించుకుని అల్లేసుకుని కథ చెప్పాల్సినంత అవసరమేమీ లేదు అని రోహిణి అంటుంటే, నాకు అర్థమైంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో లక్షావతి అని బాలు చెప్తుంటే, నాకు డబ్బులేమొద్దు, అయినా డబ్బులు తీసుకోవద్దని నేను చెప్పారు కదా, నేను మళ్ళీ ఎందుకు తీసుకుంటాను అనుకుంటున్నావు రోహిణి నువ్వు, నాకేం అవసరం, డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, నీ డబ్బులు నువ్వే సంపాదించుకుని నువ్వే దాచుకో, నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో, ఏంటి అత్తయ్య తీసుకోండి, మీరు అడిగారని కాదు నాకు ఇవ్వాలని ఇస్తున్నాను, ప్లీజ్ అత్తయ్య తీసుకోండి అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, సరే తీసుకుంటాను అని ప్రభావతి తీసుకుంటుంది. తీసుకోకుండా ఏం చేస్తుంది, డబ్బులు ఇష్టమైతే డబ్బులు వద్దని ఎవ్వరూ చెప్పలేరు, నువ్వు తీసుకోకుండా ఉండవు లక్షావతి, తీసుకుని లోపల దాచేసుకో, మళ్ళీ అవి తిరిగి అటు ఇటు తిప్పి మీ కొడుకు ఏదో ఒక మోసం చేసి లక్షలు మింగుతాడు కదా, అప్పుడు తీసుకొచ్చే డబ్బులు మళ్ళీ వాడికే ఇవ్వు అని ఇక ఇలా బాలు అంటుంటే, రే నేనేం లక్షలు మింగను, నాకంటూ కొన్ని వస్తాయి, ఆ డబ్బులతో అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఇక మనో చెప్తుంటే, ఏంటి విల్లాకి 3 లక్షలు పోయినాయి అదేనా, 30 లక్షలు వచ్చేస్తే ఒక 3 కోట్లు పెట్టి కొనేసుకున్నారు కదా మీరు బిల్డింగ్, విల్లా అదేనా, ఇది 20 లక్షలు మింగినాడా, చెప్పరా, మాట్లాడవే మాటలు పడిపోయినాయా, సంపాదించడం అంటే సంపాదించింది దాచుకుని మనకి ఎంత స్తోమతుందో అంత స్తోమతోనే ఇల్లుగా ఏం కొనుక్కున్నా అందులోనే కొనుక్కోవాలి, ఇష్టానుసారంగా ఉన్న డబ్బులు కాస్త ఇంకా మాకు వస్తాయి అనే ధ్యాసతో ఉండి ఇంకా అప్పులు చేసేసి బయట అవన్నీ కలిపి కొనేసాక మీకు లాభం రాకపోతే అప్పుడు నష్టపోయేది ఎవరు, అంత పెద్ద విల్లా ఉందని చెప్పుకోవడం గొప్ప కాదు, వెనకతల ఏ ఆస్తులు లేకపోయినా చిన్న ఇల్లున్నా గుండెల మీద చేసుకుని హ్యాపీగా అప్పులు లేకుండా పడుకున్నప్పుడు చెప్పు, నాకు అర్థమైందా నీకు, అంత పెద్ద విల్లా పెట్టుకుని బోల్డ్ అప్పులు పెట్టుకుని నిద్ర పడద్దురా మీకు, నాకైతే తెలియదు బాబోయ్ అని చెప్పేసి బాలు చెప్తుంటే, సరే అయిపోయింది కదా అమ్మా, డబ్బులు తీసుకున్నావు కదా, నీకు వెళ్ళు, అయిపోయింది, ఇక్కడితో మ్యాటర్ ఆపేయండి అని ఇక మనో చెప్పడంతో, ఆపకపోతే పట్టు కూర్చుంటామా, చాలే అని బాలు అంటాడు. మీనా ఇంకా రాదా, ఇంకా నాకు కాఫీ పెట్టదా, దీనికి బాగా బయట పనులు ఎక్కువైపోయినాయి అని ప్రభావతి అంటుంటే, నీ డబ్బున్న కోడలు ఉంది కదా, నీ డబ్బున్న 2 కోడలు ఉన్నారు కదా, ఎవరొకరిని తీసుకువెళ్ళి కాఫీ పెట్టి నీకు ఇమ్మని చెప్పు, మా మీనాయే పెట్టాలా ఏంటి, మా మీనాకి బయట పని ఉంది, మా మీనా రావడానికి టైం పడుతుంది కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి బాలు చెప్పడంతో, వీడికి బాగా ఎక్కువైపోయి మీనాకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు, వీడి దండా అండా చూసుకుని ఇది బయట ఊర్ల మీద తిరుగుతుంది, అని ప్రభావతి అనుకుని నేనే పెట్టుకుంటాను అని కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇక కాఫీ పెట్టుకుని తాగుతుంది. ఇలా తిక్క కుదరాలి అని బాలు మనసులో అనుకుంటాడు ప్రభావతిని చూసి. రే బాలు, మీ అమ్మని బాగానే ఏడిపిస్తున్నావు కానీ మీనా ఎక్కడికి వెళ్ళిందిరా,
ఇలా డెకరేషన్ గురించి ఏదో మాట్లాడాలంట నాన్న, అక్కడికి వెళ్ళిందిలే అని బాలు చెప్పడంతో సరేరా అయితే అని ఇక సత్యం అంటాడు. ఇక మీనా అయితే ఆర్డర్స్ ఉన్నాయని, పూల డెకరేషన్ ఉందని చెప్పేసి ఇక అందరూ డెకరేషన్ చేసే వాళ్ళందరి దగ్గరికి అయితే వెళ్తుంది మీనా. ఇక అందరికీ మీటింగ్ పెట్టడంతో అందరూ అయితే కూర్చుని ఉంటారు. అక్కడికి చింతామణి కూడా వస్తుంది. ఇక చింతామణిని చూసి ఈవిడ కూడా వచ్చిందా, మళ్ళీ ఏ పంట పెడుతుంది ఏంటో అన్నట్టుగా ఇక మీనా కూర్చుని మనసులో అనుకుంటుంది. హే, నువ్వు కూడా వచ్చావా, నీకు ఈ డైలీ దక్కదులే అని ఇక చింతామణి అంటుంటే, లాస్ట్ టైం మీకు ఒక బుద్ధి చెప్పాం, అయినా బుద్ధి మీకు సిగ్గు రాలేదా, సోషల్ మీడియాలో పెట్టారు మీ వీడియో, పోన్లే పాపం అని మా ఆయనకి చెప్పి నేనే వద్దని చెప్పాను, మీ పరువు ఎందుకు తీయడం, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మొత్తం పోగేసుకున్న గౌరవం మొత్తం ఎందుకు పోగొట్టడం అని నేను పెట్టద్దని చెప్పాను, అది నా బుద్ధి తక్కువ, ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నారంటే ఇక మీరు మనిషి ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, నేను అలా అనలేదు మీనా నిన్ను, ఇది ఆర్డర్ చాలా వెరైటీగా చెప్తారు వీళ్ళు, ముందు అమౌంట్ కట్టేలాగా ఆ తర్వాత ఇచ్చేలాగా చెప్తారు, మాట్లాడతారు, నీ దగ్గర అంత అమౌంట్ ఉంటుందని చెప్తున్నాను అంతే, అందుకే ఈ డీల్ నీకు రాదంటున్నాను అని చింతమ్మని చెప్తుంటే, ఆయన ముందు అమౌంట్ చెప్పనివ్వండి, వస్తుందో రాదో ఆ అమౌంట్ నేను కట్టగలనో లేదో అది తర్వాత విషయం, ఇక మీరు ఆపండి చాలా, మీకు వస్తే మీ దగ్గర డబ్బులు ఉంటే అవి కట్టేసి ఆర్డర్ మీరు తీసుకోండి, లేదు ఈ ఆర్డర్ నాకు వల్ల కాదు అంటే సైలెంట్గా కూర్చోండి, అంతేకాని నా దగ్గరికి వచ్చి నన్ను నిరాశపరిచేలా మాటలు మాట్లాడకండి, అర్థమైందా అని మీనా చెప్పడంతో, నువ్వు బాగుపడతావని చెప్పాను, పోయినసారిలాగా డబ్బులు మళ్ళీ లూస్ అవుతాయి, పోతే మళ్ళీ బాధపడుతూ ఏడుస్తూ తిరిగితే డబ్బులు ఎవరిస్తారు చెప్పు, అందుకని పోయినసారి అయితే ఎలాగో దొరికేశాం, ఈసారి వేరే వాళ్ళు ఎవరైనా పన్నాగం పన్నారనుకో అప్పుడు ఎలా దొరుకుతారు చెప్పు నీకు అని చింతామణి చెప్పడంతో, నాది బతుకుని ఏదో బతుకుతాను, నన్ను తినకండి అర్థమైందా అని ఇక మీనా అంటుంది. ఇక అందరూ కూర్చున్నాక ఆర్డర్ ఇచ్చే ఆయన అయితే వచ్చి, ఇదిగోండి ఇలా మీకు ఈ ఆర్డర్ కావాలంటే ఖచ్చితంగా ముందు మీరు 5 లక్షలు డిపాజిట్ చేయాలి, 5 లక్షలు కట్టాకనే మీకు ఈ ఆర్డర్ మీ చేతికి వస్తుంది, అర్థమవుతుందా, 5 లక్షలు కట్టకపోతే మీకు ఇంకా ఈ ఆర్డర్ రాదు, ముందుగా కట్టి అప్పుడు మీరు తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆర్డర్, ఒకవేళ మీరు డబ్బులు తీసుకున్నాక పారిపోతే, ఒకవేళ మీరు డెకరేషన్ సరిగ్గా చేయకుండా వెళ్ళిపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అందుకనే ఎవరికి ఏమీ అవ్వకుండా ఉండడానికి ముందుగానే 5 లక్షలు డిపాజిట్ చేయించుకుని ఆ డెకరేషన్ పూర్తయ్యాక వచ్చిన డబ్బులు మీకు ఇస్తారు, అది ఈ డీల్, మీకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ పేరిచ్చి డబ్బులు కట్టాలి, అర్థమైందా అని ఆయన చెప్పడంతో, చెప్పాను కదా నీ వల్ల కాదని, 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు, 3 రోజుల్లో తీసుకురావాలంట, 3 రోజుల్లో కనీసం 30,000 కూడా సంపాదించగలవా నువ్వు, నీ వల్ల అవ్వదు, నువ్వు కట్టే పూలు మాలలకి నువ్వు కట్టే వీటికి అంత సీన్ ఏం లేదు, కానీ నా దగ్గర ఉన్నాయి, చిట్టుకేస్తే డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను, కట్టి నిన్ను ఆర్డర్ తీసుకోగలుగుతాను, నువ్వు అలా చేయలేవు కదా, అందుకనే నీ అవమానం పడతావని అందరి ముందు వెళ్ళిపోమని చెప్పాను, నువ్వు వెళ్ళలేదు, అవమానపడ్డా కదా ఇప్పుడు నా చేతుల్లో అని చింతమ్మని అంటుంటే, నేను కట్టలేనని నీకెవరు చెప్పారు, పోయినసారి 10 లక్షలు ఆర్డర్ వచ్చింది, అప్పుడు 10 లక్షలు తీసుకొచ్చి డెకరేషన్ చేయలేదా, డబ్బులు తీసుకోలేదా, ఇది అంతే, ఇంకొకసారి కానీ నా జోలికి వచ్చావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు, అర్థమవుతుందా చింతమ్మని, నేను ఎలాగైనా పాల్గొనగలుగుతాను, ఎలాగైనా మొత్తం విన్నవ్వగలుగుతాను, నువ్వు ఇంకొకసారి నా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీనా వెళ్ళిక అక్కడ సంతకం అయితే పెట్టేస్తుంది. ఈ ఆర్డర్ నేను కూడా తీసుకోగలుగుతున్నాను, నేను కూడా పోటీ పడతాను, డబ్బులు ఎలాగైనా కట్టి సంపాదించి తీసుకొచ్చి కడతాను అని ఇక మీనా అయితే సవాల్ చేసి అందరి ముందు చింతమ్మనికి షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క ఎలా ఇస్తుందంటారు మేడం తిను అని ఇక పక్కనున్న చింతమణి పక్కనున్న అబ్బాయి అడుగుతుంటే, ఎలాగోలో ఏడుస్తుంది లేరా, అది ముందు 5 లక్షలు దానికి ఎవరు ఇవ్వాలి, దాని ముఖం నమ్మి డబ్బులు ఎవడిస్తాడు, చూద్దాంలే అని ఇక చింతామణి అంటుంటే, అలా కాదు మరి పోయినసారి 10 లక్షలు తీసుకొచ్చి డెకరేషన్ పూర్తి చేసింది కదా, మరి ఈసారి కూడా అలాగే అప్పు ఎవరి దగ్గర తీసుకొచ్చి డెకరేషన్ పూర్తి చేస్తుందేమో ఎవరికి తెలుసు అని చింతామణి మనిషి అంటుంటే, అవునరా సరే అయితే నువ్వు దాన్ని ఫాలో అవ్వు, నేను కూడా అది ఎవరి దగ్గర అప్పు తీసుకుంటుందో వాళ్ళకి ఇవ్వద్దని చెప్తాను, ఒక పని అయిపోతుంది, అప్పుడు ఈ ఆర్డర్ దానికి చచ్చిన రాదు, దాని దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, సరేనా అని చింతామణి చెప్పడంతో సరే అని ఇక ఆ మనిషి అయితే మీనా వెనకాతలే వెళ్తాడు ఇక ఫాలో అవుతూ. మీనా అయితే ఇక ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తుంది. ఏమండి మీతో మాట్లాడాలి, ఒకసారి పైకి వెళ్దామా అని ఇక మీనా అయితే బాలను తీసుకువెళ్తుంది. ఏంటి మీనా ఏమైంది, అదేం కాదండి, అది ఏంటి మీనా చెప్పు, ఎందుకని అలా ఉన్నావు చెప్పు మీనా, నాతో చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు చెప్పు ఏమైంది, అది కాదండి
ఇలా డెకరేషన్ ఆర్డర్ వచ్చింది. అవునా, మంచిదే కదా. అంటే అడ్వాన్స్గా 5 లక్షలు కట్టాలంట. 5 లక్షలు కట్టాక అప్పుడు ఆ పెద్ద ఆర్డర్ ఇస్తారంట. చాలా పెద్ద ఆర్డర్ అండి. అందుకనే ముందుగా 5 లక్షలు డిపాజిట్ చేయమంటున్నారు. ఆ తర్వాత ఆర్డర్ అయిపోతే డెకరేషన్ కంప్లీట్ చేస్తే ఆ డబ్బులు మన అకౌంట్లోనే పడిపోతాయంట. కొంచెం ఎలాగన్నా 5 లక్షలు కావాలి చూడండి అని మీనా బాలుని అడగడంతో, అమ్మో మీనా, 5 లక్షల ఇప్పటికిప్పుడంటే నా వల్ల కాదు. పోయినసారిలాగా మళ్ళీ ఈసారి ఎవరన్నా మోసం చేస్తే మనం పట్టుకోలేకపోతే ఇంకొక 5 లక్షలు భారం మన నెత్తిమీద పడుతుంది. నా వల్ల కాదు మీనా అని బాలు చెప్పడంతో మొహం అయితే ఇలా పెట్టుకుని ఉంటుంది మీనా. సర్లే, అవసరం లేదులేండి, మీరు నా కోసం ఈ మాత్రం కూడా చేయరు. అదే మీ అన్నయ్యకి లేకపోతే ఎవరికైనా కావాలంటే మాత్రం అప్పు చేసైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి చేతిలో పెడతారు. నాకు మాత్రం మీరు ఇవ్వలేరు కదా. మాకు డబ్బులు వస్తాయని మీకు అహం కదా అని మీనా అంటుంటే, మీనా ఎలా అనుకుంటే నేను అసలు బయటికి పంపేవాడినా? అలా కాదు మీనా, లాస్ట్ టైం చింతామణి అలాగే మోసం చేసింది. ఈసారి కూడా మోసం చేయదని గ్యారంటీ ఏముంది? ఈసారి ఒకవేళ మనకి దొరక్కపోతే వేరే వాళ్ళు ఎవరినైనా పెట్టించి వేరే వాళ్ళ చేత చేయిస్తే అప్పుడు మనకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా, కష్టం అయిపోతుంది కదా. అందుకని వద్దు వద్దు మీనా, ఆర్డర్ రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఆర్డర్ తీసుకోకు అని బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇక చెప్పేసి, ఛీ, అందరి ముందు సవాల్ చేసి ఈయనున్నారని ధైర్యంగా వెళ్ళాను నేను. ఇప్పుడు నేను ఆర్డర్ లేదు ఏమీ లేదు అని వాళ్ళంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? వాళ్ళందరి ముందు చెప్తే వాళ్ళందరి ముందు నా పరువు పోదా? నెక్స్ట్ డెకరేషన్ నాకు ఇస్తారా? నేను చేస్తానని చెప్పి ఫస్ట్, తర్వాత చేయనని చెప్పేసి ఆ లైన్లోంచి తప్పుకుంటే ఆ డెకరేషన్లు నాకు రావడం కూడా మానేస్తాయి. లేదు, ఎలాగైనా చెయ్యాలి అని ఇక మీనా మనసులో అనుకుని ఎక్కడ తెచ్చుకోవాలి అప్పు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళని వీళ్ళని అడుగుతుంది మీనా. ఇవన్నీ అడిగాక ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది మీనా. ఇలా డెకరేషన్ వచ్చిందమ్మా, కానీ డబ్బులు లేవు, 5 లక్షలు అడ్వాన్స్ కట్టమంటున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని ఇక మీనా అయితే బాధపడుతుంటే, అమ్మ మీనా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇక వాళ్ళ అమ్మ అంటుంటే, ఏంటమ్మా ఏం చేస్తావు? చెల్లి కోసం పెళ్లి కోసం దాచిన నగలు నాకు ఇస్తావు అంతేనా? ఒకవేళ వాడు కానీ ఫ్రాడ్ చేసి పారిపోతే ఆ నగలు మళ్ళీ తిరిగి తీయడానికి చాలా తండాలు పడాలి. వద్దమ్మా, అలాంటివి ఏం చెయ్యకు నువ్వు అని ఇక పార్వతమ్మని వద్దని చెప్తుంది మీనా. అక్క, లాస్ట్ టైం మనము డెకరేషన్ చేసినప్పుడు నువ్వు అప్పు తీసుకున్నావు కదా, గుర్తుందా? ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగితేనో అని శివ చెప్పడంతో, రే బాగానే గుర్తు చేసావురా, ఆయన మొత్తానికి మర్చిపోయాను నేను. పోయినసారి ఒకరోజు లేట్ అయినా వడ్డీ మాత్రం తీసుకోలేదు 9 లక్షలకి. ఆయన చాలా మంచివారిలా ఉన్నారు. అదే కాక నెక్స్ట్ నీకేమన్నా ఆపద వస్తే చెప్పమ్మా, డబ్బులు ఇస్తాను అన్నారు. అంటే నిజంగానే ఒకవేళ ఆయన సాయం చేయొచ్చేమో. సరేరా, నేను వెళ్తాను అని ఇక మీనా అయితే గబగబా కిందకి వెళ్ళిపోయి ఇక ఇంటికి అయితే బయలుదేరుతుంది. చింతమ్మ మనిషి కూడా ఇక అలా చింతామణి మనిషి అలా మీనాని వెనకాతలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇదేంటిది, ఎక్కడికి వెళ్తుంది, అదేంటిది, చింతమణి గారి హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటి అని ఇక బయట చాలా చూస్తూ ఉంటాడు చింతమణి మనిషి. ఇక మీనా లోపలికి వెళ్ళిన డౌట్ వచ్చి ఇక ఆ మనిషి అయితే చింతమణి కాల్ చేస్తాడు. మేడం, మీనా ఎక్కడికి వెళ్తే తెలిస్తే షాక్ అవుతారు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళింది? మీ ఇంటికే మేడం, మీ ఇంట్లో సార్ ఉంటారు కదా, సార్ గారి దగ్గరికి వెళ్ళింది అని ఇక చింతమణికి అయితే ఆ అబ్బాయి చెప్పడంతో, అవునా, అక్కడికి వెళ్ళిందా, చెప్తాను దాని సంగతి, అటు తిరిగి నా ఇంటికి వచ్చిందా, దాని సంగతి చెప్తాను అని మనసులో అనుకుని ఇక చింతమణి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇంకో పక్క మీనా అయితే నమస్తే సార్ అంటూ వెళ్ళి ఇక కూర్చుంటుంది. కూర్చోమ్మా అని చెప్పడంతో ఇక సింగరాజ్ అయితే, ఏంటమ్మా మళ్ళీ వచ్చావు, డబ్బులు ఏమన్నా కావాలా? అవును సార్, 5 లక్షలు కావాలి. 5 లక్షలే కదా, తీసుకోమ్మా, కానీ ఈసారి మాత్రం మంచిగా పాల్గొను, ఎవరి చేతిలో ఓడిపోకు, అర్థమైందా అని ఇక సింగరాజ్ చెప్తుంటే, సరే సార్, అంతా మీ దయ, మీరు ఇచ్చిన డబ్బుల వల్లే నాకు డెకరేషన్స్ అవుతున్నాయి, ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్ అని ఇక మీనా అయితే సింగరాజ్తో మాట్లాడుతుంటే అప్పుడే చింతమ్మని అయితే ఇక ఇంటికి వస్తుంది. ఇక కారు దిగి చెప్పులెప్పి గబగబా లోపలికి వచ్చి, సే మీనా, ఎంత ధైర్యమే నీకు, నా ఇంటికి వచ్చి నా మొగుడి చేతి డబ్బులు తీసుకుంటావా, అప్పులు మా ఆయన దగ్గర చేసి నాకు పెడుతున్నావా కన్నాలు నువ్వు అని ఇక చింతమణి అంటుంటే, ఏ చింతమణి, నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళు అని సింగరాజ్ అంటాడు. అది కాదండి, తిను, నాకు మొత్తం తెలుసు, తను డెకరేషన్లు చేసుకుంటుందని తెలుసు, తన డెకరేషన్లు ఆపుతుంది నువ్వుని కూడా నాకు బాగా తెలుసు. నిజాయితీగా ఉంటే ఉండు, లేకపోతే ఏ ఫీల్డ్లో అన్నా నువ్వు నిలబడలేవు, బయటికి వచ్చేస్తావు, అర్థమవుతుందా? ఇంకొకసారి కానీ ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కింద నుంచి పైకి ఎదుగుతున్న వాళ్ళ పరువు మొత్తం పోగొడదామని అనగదొక్కుదామని చూసావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు అని ఇక సింగరాజ్ చెప్తుంటే, అది కాదండి, అసలు డబ్బులు ఎలాగిచ్చి
ఐదు లక్షలు నాకు ఇలా ఇచ్చే అని చింతమని లాక్కుంటుంటే ఇంకా సింగరాజు కోపం వచ్చి చింతమని చంప పగలగొడతాడు. మీనా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అంటే ఇద్దరు మొగుడు పెళ్ళాలా? నేను వాళ్ళ ఆవిడతోనే ఫైట్ పెట్టుకుని ఈయన దగ్గర నేను ఇలా చేస్తున్నానా? అప్పులు చేస్తున్నానా? అమ్మో! అయితే ఈయన చాలా మంచివారై ఉండాలి. లేదంటే వాళ్ళ ఆవిడ ఈయనకి ఇష్టమే కాకుండా ఉండాలి. లేదు, ఈయన మంచివారేలే, ఈవిడ ఏదో చేసి ఉంటుంది అని ఇక మనసులో అయితే అనుకుంటుంది మీనా. వద్దండి, నా వల్ల మీరు గొడవలు పెట్టుకోవద్దని మీనా అంటుంటే, నీ వల్ల ఏం లేదమ్మా, మేము విడిపోయి చాలా సంవత్సరాలైంది. మా పాప కూడా తనతోనే ఉంటుంది. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. నేను ఇలాంటి వాళ్ళతో కాపురం చేయలేక వదిలేశాను. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు చేసిందో తిను. ఇన్ని మోసాలు చేసి మళ్ళీ సిగ్గు లేకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అన్నట్టుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఛీ, నా కూతురికి కూడా ఇదంటే ఇష్టం ఉండదమ్మా. కాకపోతే కోర్టు ఆర్డర్ ద్వారా నెల రోజులు అక్కడ నెల రోజులు ఇక్కడ ఉండడం వల్ల తనకి అలా అలవాటైపోయింది. ఇంకా అందుకనే వాళ్ళ కూతురు ఇప్పుడు మా కూతురు వాళ్ళ ఇంట్లో ఉంది. సరేనమ్మా, ఇవన్నీ నీకు వదిలే, అవసరం లేదనుకో. కానీ ఇంకొకసారి కానీ మీనా జోలికి వస్తే మాత్రం నీకు మర్యాద దక్క చింతమని ఇప్పుడే చెప్తున్నాను. నేను డబ్బులు ఇస్తాను, నేను ఎంతైనా ఇస్తాను తనకి. ఎందుకంటే తన నిజాయితీ పర్రాలు చక్కడగా జాబ్ చేసి వర్క్ చేసి కష్టపడి సంపాదిస్తుంది. వాళ్ళ ఆయనకు కూడా కష్టపడి సంపాదిస్తుంటే బాగా చూసుకుంటుంది. అలాంటి ఫ్యామిలీ ఉమెన్స్ అంటే నాకు చాలా గౌరవం, నీకు తెలుసు కదా. ఇంకొకసారి కానీ మీనా జోలికి వెళ్ళావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు అని సింగరా చెప్పడంతో చెప్తాను, ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారో నేను చూస్తాను అని ఇక చెంపదెబ్బ కొట్టాను కదా, చెప్తాను మీ సంగతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చింతామణి మనిషి కూడా ఇక పరిగెత్తుకుంటూ వచ్చి తన కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సార్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చింతామణి అని చెప్పాను కదా, అయినా మీరేం రియాక్ట్ అవ్వలేదు ఏంటండి? నేను ఓడించింది మీ ఆవిడనే కదా, మీరేమి రియాక్ట్ అవ్వలేదు ఏంటి అని ఒక మీనా అడిగేసరికి, ఎలా రియాక్ట్ అవ్వమంటావమ్మా, తను మంచిది కాదు. తను స్టార్టింగ్లో బాగానే ఉండేది, కానీ కుళ్ళు కుతంత్రాలు మోసాలు ఇవన్నీ పెరిగిపోయాయి. అలా మన దగ్గర మంచిగా ఉండి తర్వాత మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది, అలా చేసింది తిను. అందుకనే నేను తనకి ఎప్పుడు సపోర్ట్ చేయను. నిజాయితీగా కుటుంబం కోసం బతికే వాళ్ళని చూశానంటే ఇక నా చేతులు కాళ్ళు ఆగు, ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అని ఇక సింగర చెప్తుంటే, సార్ మీరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, థ్యాంక్ యూ సార్ అని ఇక డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇక డబ్బులు తీసుకుని ఇక అక్కడికి అయితే వెళ్తుంది ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి. సార్, నా పేరు రాశాను కదా, ఇదిగోండి 5 లక్షలు, ఆర్డర్కి డబ్బులు ఇస్తున్నాను, మీకు ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు. నా శాంపుల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఎలా చేస్తాను డెకరేషన్, మీకు కావాలితే ఆ పక్కనే నెంబర్స్ ఉంటాయి. కస్టమర్కి కాల్ చేసి నేను ఎలా చేశాను, ఎంత తగ్గించాను అనేది వాళ్ళని మీరే అడగండి, వాళ్ళే చెప్తారు మీకు అని మీనా చెప్పడంతో, వావ్, మీరు చేసిన డెకరేషన్ ప్రతిదీ సూపర్ క్వాలిటీ ఉందండి, చాలా చాలా బాగుంది. సరే, ఈ ఈవెంట్ వాళ్ళకి చూపిస్తాను. ఇవన్నీ చూపించాక వాళ్ళకి ఏది నచ్చితే అది పిక్ చేసుకుంటారు, ఓకేనా అని ఇక మీనాకి చెప్తుంటే, సరే సార్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ ఆర్డర్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని ఇక మీనా అయితే చాలా హ్యాపీగా వెళ్తుంది. అమ్మా, నీకు ఆర్డర్ ఇవ్వలేదు, కాకపోతే టాప్ 5 నువ్వు కూడా ఉంటావు. ఆ తర్వాత డెకరేషన్ చేయించుకునే వాళ్ళు చూసి దాన్ని బట్టి వస్తారు ముందుకి, సరేనా? ఇంకొక ఆవిడ ఉండాలి చింతమని అని నీతో పాటు రాలేదా? లేదండి, నాతో పాటు రాలేదు. ఏమైంది? ఏం లేదు, 5 లక్షలు కడతాను అది ఇది అంది, కట్టకుండా వెళ్ళిపోతేను అని ఇక్కడ డెకరేషన్ ఆయన అంటే, ఏమో సార్ నాకు తెలీదు అని మీనా అయితే ఇక వచ్చేస్తుంటే ఇక అప్పుడే చింతమణి కూడా డబ్బులు తీసుకుని వచ్చి కడుతుంది. ఆ పైన మీనా పేరు ఉండడం చూసి అప్పుడే మహేష్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేయడం జరిగింది, సంతకం కూడా పెట్టేయడం జరిగి వెళ్ళిపోతుందా. దీని సంగతి ఇలా కాదు, చెప్తాను, పోటీలో ఎలా దెబ్బతీయాలో అలానే దెబ్బతీస్తాను, నీకు దొంగ దెబ్బ రుచి చూపిస్తాను అని ఇక చింతమణి అయితే మీనాని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.